సరే, ఇంతకీ పౌలు లాంటి సేవకుడు దొరికాడు. పౌలును గురించి చాలాసార్లు చాలా మాటలు విన్నాం. కానీ 2 మాటలు మీకు క్లుప్తంగా గుర్తుకు తెచ్చి, క్రైస్తవ జీవితంలో ఏది అసలు అదృష్టం చూడండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యాలు 25, 26 వచనాలు. అపోస్తల కార్యం 25, 26 వచనాలు. నాతో కలిసి చెప్పండి. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను రైట్ చాలు. 25వ వచనం మరొకసారి. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. బర్నబా, పౌలు ఎవరై అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు. ఎవరి కొరకు? ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు. రాజశేఖరయ్య గారు దీన్ని గురించి భలే చక్కటి మాట చెప్తారు. భూమి మీద 2 రకాల సేవకులు ఉన్నారట. ఒక రకపు సేవకులేమో యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళట. 2వ రకపు సేవకులేమో యేసయ్య పేరు కొరకు బ్రతికేవాళ్ళట. నా మాట మీకు అర్థమైందా ఏం చెప్పాను? ఒకటి, యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు, యేసయ్య పేరు చెప్పుకొని కోట్లకు పడగెత్తేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని పిల్లలకు తరగనంత ఆస్తి సంపాదించేవాళ్ళు, యేసయ్య పేరు చెప్పుకొని తమ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చుకునే సేవకులు. ఇదొక వర్గం. 2వ వర్గం ఏదో తెలుసా? వారు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవాళ్ళు కాదు. వారట యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆమేన్. ఏమని రాయబడింది? యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళినా మాకొద్దయ్యా ఘనత, మాకొద్దయ్యా విలువ, మమ్మల్ని మహింపరచకండి అయ్యా. ప్రతి స్థలంలో దేవుడే మహింపరచబడాలి. ఎవరు మేము? మా బ్రతుకులేంటి? మా జీవితాలేంటి? మమ్మల్ని ఎందుకు మీరు దేవుళ్ళుగా చూస్తారు? అయ్యా మీకు దండం పెడతా, మమ్మల్ని దేవుడిగా చూడొద్దయ్యా. ఆయనకి చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావం ఏ మనిషికి చెందకూడదు. ఎంత నిర్దాక్షిణంగా తిరస్కరించారో ఆశ్చర్యం అనిపిస్తుంది. లుస్త్రా అనే పట్టణంలో పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు వారు బాగు చేశాడు. అతడు బాగుపడిన వార్త ఆ ప్రాంతం అంతా తెలిసింది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సాక్షాత్తు దేవతలే మన మధ్యకు వచ్చారు. బృహస్పతి, ద్రుపతి దేవతలు మన మధ్యకు వచ్చారని ఎడ్లు బండి ఒకటి తీసుకొని, పెద్ద పూలమాల, గజమాల తీసుకొని ఊరేగింపుగా డప్పులు వాయిస్తా, పౌలు వారి మెడలో దండేస్తా, ఇదిగో ఈ గొప్ప కార్యక్రమం చేయబోతూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? పౌలు బట్టలు చింపుకొని, అయ్యలారా మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని ఎందుకయ్యా ఇలా ఊరేగిస్తారు? మమ్మల్ని ఎందుకయ్యా ఇంత కనపరుస్తారు? మమ్మల్ని ఎందుకయ్యా ఇంతగా కీర్తిస్తారు? మేము మీలాంటి మనుషులమే. చూడండి అక్కడ, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము లాంటి స్వభావము గల, అంటే మీ స్వభావం ఎలాంటిదో అమ్మా మమ్మల్ని సేవకులుగా చూడండి అంతే, దేవుని ప్రతినిధులుగా చూడండి అంతే. కూర్చున్నా లేచిన మా ఫోటోలు పెట్టుకొని అన్న దండం అన్న, అట్లా దండం పెట్టడాన్ని బట్టి ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయాడంట. దండాలు పెట్టించుకున్నాడు. నీ గొంతు సాక్షాత్తు దేవుని గొంతు అన్నారు. ఆ మాట అనేసరికి నా అంతటోడు లేడని కాళ్ళ దగ్గర పురుగులు పడి చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అసలు ఈ సేవకుని సమర్పణ చూడండి. అయ్యలారా మేము మీలాంటి స్వభావము కలిగిన నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి
ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన వాటిని విడిచిపెట్టి మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తున్నారు, వీటికి ఎందుకు ఆరాధిస్తున్నారు? సున్నితంగా తిరస్కరించి బట్టలు చింపుకొని ఆ పూలదండలు ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించమని పౌలు వారిని పురుకొల్పినట్లుగా లేఖనాల్లో చూస్తాం. ఆ కాలపు సేవకులకి ఈ కాలపు సేవకులకి ఎంత తేడా అంటే, ఈ కాలపు సేవకులు శాల్వాకి అప్పకపోతే అలుగుతారు. ఆ కాలపు సేవకులు శాల్వాకి అప్పితే బాధపడ్డారు. ఈ కాలపు సేవకులు మెడలో పూల దండైకపోతే అలుగుతారు. ఆ దండలు కూడా సైజు ఉంటుంది. మామూలు పూలదండ నేను ఎప్పుడు చెప్తా కదా, అనండి పెద్దగా. ఎవరు కావాలమ్మా గజమాల? గజమాల. ఆ గజమాల క్రేనులతో లేపుతూ ఉంటే, అంటే ఆ పూలదండ సైజు ఎంత పెద్దగా ఉంటే సేవకుడు అంత గొప్పోడు. సేవకుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, దేవుని కృప నాకు మొదటి నుంచి ఇది రావు. అద్భుతం ఏంటంటే, నేను పుట్టింది పల్లెటూరులోనైనా నాకు చెట్లు ఎక్కటం రాదమ్మా, ఈత కొట్టడం రాదు, ఈ ప్రారీ గోడల మీద నడవటం రాదు, ఈ ఏలేయటం రాదు, ఇవేవి రావు దేవుని దయ వల్ల. కొన్నిసార్లు చిన్నప్పుడు అనుకునేవాడిని, ఒరే ఏం బతుకురా నీ బతుకో, ఒక చెట్టు ఎక్కటం రాదు, ఏదేయటం అంతకన్నా రాదు. కానీ ఇప్పుడు ఏమనుకుంటాను తెలుసా, బా ఏం బతుకురా నీ బతుకో, బతుకంటే నీది పో. ఇవన్నీ దేన్ని బట్టి కలిగినాయో తెలుసా? ఒకే ఒకటి, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. స్టేజ్ దగ్గరికి వస్తే ఏళ్ళేయటం, ఆ పాస్టర్ గారి ఫోటోలు ఏదో క్రికెట్ స్టేడియంలో ప్రదర్శిస్తారు కదా, సచిన్ 6 6 6, వీళ్ళు క్యాకులేటాన్ని బట్టి డక్అవుట్ అయిపోయాడంట ఒకసారి. విన్నారా? వాళ్ళు లోకస్తులు సార్, వాళ్ళు లోకస్తులు. వాళ్ళ ఆట వాళ్ళ విధానాలు అవి వేరు. లోకాన్ని సంఘంలోకి తీసుకురాకూడదు. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయి అంటే, సంఘమే లోకంలోకి వెళ్ళిపోయింది. లోకం సంఘం రెండు కలిసి దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ మనుషులకు ఆపాదిస్తూ మనుషులను పొగుడుతూ ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, ప్రతి దైవజనుడు యేసుక్రీస్తు పేరు కొరకు తన్ను తాను అప్పగించుకోవాలి, కానీ తన పేరు ప్రఖ్యాతుల కొరకు పొరపాటున ఎగబాకేవాడిగా ఉండకూడదు. అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి నమ్మకమైన సేవకుడు తుకీకు దొరికాడు. ఎవరి తుకీకు? చెప్పే కదా, ఎఫెసీ పట్టణంలో. మీరు అనండి, నేను అనలేను, లైవ్ వెళ్తుంది, పెద్దగా అనండి ఒకసారి. ఆ బ్యాచ్లో ఉన్నవాడికి ఇలాంటి నమ్మకమైన సేవకులు దొరికితే ఇంతకు మించిన అదృష్టం. బిడ్డలారా, నేను మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నా. ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి సత్యవాక్యం దొరక్క నామకార్థ సంఘాల్లో కొట్టుమిట్టాడుతున్న మనలను దేవుడి పట్టణానికి తీసుకొచ్చి కంచెగల తోటలో దేవుడు మిమ్మల్ని నాటాడంటే, అపోస్తల బోధలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడంటే, సత్తువ కలిగిన సంఘంలో బ్రతికే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడంటే, ఎంతకు మించిన అదృష్టం, ఎంతకు మించిన ధన్యకరమైన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. నంబర్ 1, నిజదేవుడు నమ్మకమైన సేవకులు దొరకటానికి మించిన అదృష్టం మానవ జీవితంలో ఇంకొకటి ఏది. రెండవది, తుకికు జీవితంలో అసలు నిజమైన అదృష్టం ఏది? చూడండి ఆ మాట మరొకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు.
నాతో కలిసి, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. ఇక్కడ ఆగుదాం. అందరు నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. రెండవ మాట నేను చెప్పేది ఏంటంటే, నమ్మకత్వానికి మించిన అదృష్టం భూమి మీద ఇంకోటి లేదు. నమ్మకమైన సేవకునిగా పిలువబడుతున్న పౌలు దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా బ్రతికాడట. పౌలు ఎవరని చెప్పాను? నమ్మకమైన సేవకుడు. ఆ నమ్మకమైన సేవకుడు ఉన్న స్థలంలో ఈ వ్యక్తి నమ్మకమైన పరిచారకుడిగా తాను బ్రతికినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నిజమే, భూలోకాన్ని మనం చూస్తే అపనమ్మకస్తులు ఎక్కువ. అపనమ్మకస్తులైన సేవకులు, అపనమ్మకస్తులైన సేవకురాళ్ళు, అపనమ్మకస్తురాలైన భార్యలు, అపనమ్మకస్తులైన భర్తలు, అపనమ్మకస్తులైన పిల్లలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మక ద్రోహం జరుగుతున్న భయంకరమైన దినాల్లో ప్రస్తుతం సమాజం బ్రతుకుతూ ఉంది. అందుకని బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అంటాడు. అనండి ఈ మాట. కొన్నిసార్లు ఆ రోజుల్లో ఇండస్ట్రీస్ బాగా నడిచేటప్పుడు ఈ ఇండస్ట్రీ జోన్లో ఎక్కువగా కంపెనీలు ఎదురుగా పెద్ద ప్లేట్ మీద తాటికైన అక్షరాలతో రాసేవాళ్ళు. ఏమన్నా తెలుసా? నమ్మకమైన పనివారు కావాలను అనండి. ఒకవేళ ఇంట్లో పని చేయాలి, ఆ ఇంట్లో పనికి ఎలాంటి వాళ్ళు కావాలి? దొంగోళ్ళైనా పర్లేదమ్మా, పర్లేదనుకుంటే మీ అడ్రస్ ఇవ్వండి, కొంతమందిని పంపిద్దాం కదా. ఇంట్లో పాచి పని చేసే వాళ్ళే నమ్మకమైన వాళ్ళు కావాలి. చూస్తే అపనమ్మకస్తులైన మనకే నమ్మకమైన వాళ్ళు కావాలి. చూస్తే ఆ నమ్మదగిన దేవుని దగ్గర బ్రతకటానికి ఇంకెవరు కావాలి? అపనమ్మకస్తుల నమ్మకత్వానికి ప్రతిరూపంగా ఉండే వ్యక్తులు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అతడు నమ్మకమైన పరిచారకుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతడు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియచేస్తాడు. పౌలు ఈ పత్రిక ఎక్కడుండి రాశాడు అంటే చెరసాల్లో ఉండి రాశాడు. 4 పత్రికలను చెరపత్రికలు అంటారు. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలసీ పత్రిక, 4 చెప్పండి. సైమన్ ఏదో అన్నావు తల్లి. దశలోనే పత్రిక రైను ఆగ్రహణ వినపడింది మీకు. ఇప్పుడు పేపర్ లీక్ అయిపోయింది. ఫిలోమన్. ఈ 4 పత్రికలు చెరపత్రికలు. చెరసాలలో ఉన్నప్పుడు నమ్మకమైన పరిచారకుని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఇతడు నా సంగతులన్నీ నీకు చెప్తాడు అని రాశాడు. ఒకసారి ఆ మాట చదివి చూపించు తమ్ముడు, మళ్ళీ ఒకసారి చూపించు. నన్ను గూర్చిన సంగతులన్నీ నీకు తెలియచేయును. నెక్స్ట్ 8వ వచనం, మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు. రైట్, నా వైపు చూడండి. మా సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు అన్నాడు. కొన్నా టకామని సమాధానం చెప్పండి. కొన్నా. పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? కోపిస్తున్నా వాళ్ళ చేతులు ఎత్తండి. ఎక్కడ చూసావమ్మా నువ్వు? మీ ఇంటికి వచ్చాను కోపడ్డా? కోపిస్తాను ఎట్లా డిక్లేర్ చేస్తావు తల్లి? సరే, పౌలు వారు శాంతమూర్తి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తిన చేతులు కూడా ఫట్ అయిపోయినాయి. 2 సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి శాంతమూర్తే, నో డౌట్.
తేడా వస్తే పేతురా పెద్దోడా నైజ అంతా ముఖమాటం లేకుండా నిర్ముఖమాటంగా నువ్వు ప్రధాన అపోస్తలుడు అయ్యుండి పరలోకపు దర్శనాన్ని పొందుకొని క్రీస్తు యేసునందు గ్రీసు దేశస్థుడు యూదుడనే భేదం లేదని, అదిగో ఆ యొప్పే మార్గంలో నువ్వు దర్శనాన్ని పొందుకొని, ఇదిగో యూదులు వచ్చేసరికి అన్యుల మధ్యలో భోజనం కూర్చున్న నీవు ఇది అంటరానితనమని యూదులు అంటారని యూదులకు భయపడి భోజన పంక్తిలో నుంచి లేస్తావా, నువ్వు అపరాధివి అని తీర్పు తీర్చాడు. పౌలు చాలా మంచోడు, అదే సమయంలో చాలా స్ట్రిక్ట్. ఒక ఆయన అంటాడు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆయన ఏమంటారంటే నీతి కలిగినోడికి రోషం ఎక్కువ అంట. అనండి ఒకసారి. వినపడలేదు రా తల్లి, ఒప్పుకుంటారు దీనికి? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, నీ సంతకం కావాలా ఏంటి? ఇక్కడ నీతి కలిగినోడికి రోషం ఎక్కువ. ఎవరైనా ఇంట్లో నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ ఇంట్లో తల్లి మంచి నీతిగా బ్రతికేది అనుకోండి, చిన్న తప్పు చేసిన అదేదో ఘోరం జరిగిపోయినట్లుగా ప్రార్థన గదిలో ఏడుస్తుంది. మా బెదరు ఉన్నాడు, అంత అంటే నీతి లేదని అనను, కానీ అంత నీతి లేదు. ఏమంటాడో తెలుసా? కాంతం చూసి చూడనట్టు పోవాలి, కాంతం ఊతు ఏం చేద్దాం మరి, చూసి చూడనట్టు పోవాలా. ప్రతి దాన్ని నువ్వు అట్ట సీరియస్గా తీసుకుంటే ఎట్ట? రేపే మారుతారు, తర్వాత వాళ్ళు మారుతారులే, మనం ఒకప్పుడు లేవా? నేను కాదనండి, మనల్ని మార్చిన దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడు. కానీ వాడు ఇంతలో పెద్ద అబద్ధం వాడాడంట, ఇంత పెద్ద అబద్ధం వాడు. అబద్ధమా? మావాడు అంటాడు, ఇట్స్ కామన్ మా, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, ఇది కామన్ అమ్మా అంటాడు. ఎందుకంటే నీతి కలిగిన వాళ్ళకి ఎప్పుడు రోషం ఎక్కువే ఉంటుంది. ఏమ్మా ఒప్పుకుంటారా? ఇప్పుడు పౌలు గారు నీతి కలిగినోడా కాదా? కొంచెం గట్టిగా నీతి కలిగినోడా? అసలు నీతికే నిలువుటద్దామా? మరి ఇంత నీతికి నిలువుటద్దంగా ఉన్న పౌలు గారి దగ్గర పరిచర్య చేయటం అంటే ఆడతా పాడతా పరిచర్య చేయొచ్చా? నిప్పు మీద కత్తి మీద సామేనా కదా? తుకికో విగ్రహారాధికుడు నిన్ను దేవుడు దర్శించాడయ్యా. ఎంత గొప్ప కృప పొందినోడు కదా నువ్వు, భాగ్యవంతుడు అయ్యా నువ్వు, అదృష్టవంతుడు అయ్యా నువ్వు, లైఫ్ అంటే నీదేనయ్యా అన్నాడు. అన్న వారం రోజుల తర్వాత దురదృష్టవంతుడు రా నువ్వు, ఇలాంటి సేవకు వచ్చి ఏంట్రా నువ్వు చేసే పని అని కోపంతో ఒక మాట అని ఉంటాడు. దేన్ని బట్టి కొంచెం గట్టిగా చెప్పాలి. వీళ్ళిద్దరికి ఏమన్నా ఆస్తులు గొడవ ఉందా? వీళ్ళ దగ్గర అక్క మనకేమైనా పొలాలు గొడవ ఉందా? అక్క మనకేమైనా ఇళ్ళ గొడవ ఉందా? లేదా? లేదు. ఆస్తులు గొడవ లేదు, పొలాలు గొడవ లేదు. మరి ఏ గొడవలైనప్పుడు ఎందుకు కోప్పడి ఉంటాడు? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కోప్పడి ఉంటాడు. నమ్మకమైన రాయబారి తన యజమానుని ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు తీసుకొస్తాడట. ఆమెన్. ఎవరు ఇతడు? ఎవరయ్య అంటే నమ్మకమైన పరిచారకుడు. ఎప్పుడు దేవుని పిల్లలుగా మనం సంఘంలో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైన వాటిని బయటికి తీసుకెళ్ళాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. ఒకసారి చెప్తాం గట్టిగా, ఇంకోసారి. బైబిల్లో ఒక ఆయన తన యజమానుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన యజమానుని ఇంటిలో శ్రేష్టమైన పదార్థాలను తీసుకొని బయలుదేరాడంట. ఎవరు చెప్పండి? ఆయన. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. రైట్. చూడండి, ఆయన పేరేంటయ్య అంటే ఎలియాజర్. అబ్రహాము ఇంటిలో నుండి ఏం తీసుకుని వెళ్ళాడట? తన యజమానుని పదార్థాలలో శ్రేష్టమైన పదార్థాలు తీసుకెళ్ళాడు. యజమానుని ఇంటికి ప్రతి ఆదివారం వస్తాం. యజమానుని ఇంటికి వచ్చినప్పుడు యజమానుని ఇంటిలో నుండి శ్రేష్టమైన వాటిని మోసుకొని వెళ్ళాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. కొంతమంది ఏం మోసుకొని వెళ్తారో తెలుసా? నేను చర్చికి ఎంటర్ అయ్యేటప్పుడు
అక్కడ సుధాకర్ అని నిలవబడ్డాడు. నన్ను చూసి మొహం తిప్పుకున్నాడు. ఎబెనెజర్ అన్న అయితే మూతి ఇట్లా ముందుకు చాపాడు. ఆ పద్మక్క అయితే నా వైపు ఇట్ట చూసింది. అమ్మ చర్చిలు ఏ పాట పాడారు కానీ ఏదో పాడారు. అమ్మ మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు? బ్రహ్మాండంగా చెప్పాడమ్మా. అసలు బాక్స్ అయితే దనదన కసకసలాడింది. ఏం వాక్యం చెప్పాడు ఏమో గుర్తులేదు. సుధాకర్ అన్న మూతి తిప్పింది గుర్తుండే, పద్మక్క మూతి దాపింది గుర్తుండే. ఏమంటే పలానా సిస్టర్ అన్నది ఈ చెత్త ఉన్న తర్వాత ఇంకా శ్రేష్టమైనది ఏం గుర్తుంటుంది? ఎప్పుడు సంఘానికి వచ్చినా అన్న చెప్పండి ఏం మోసుకొని వెళ్ళాలి? శ్రేష్టమైన వాటిని. చెప్పండి ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి, చివరిసారి. శ్రేష్టమైన వాటిని మోసుకొని వెళ్ళాల. వాక్యం చెప్పేటప్పుడు అన్న నువ్వెంత అదృష్టవంతుడు అన్నాడు. ఈ మాట చచ్చిపోయే వరకు నేను మర్చిపోనయ్యా. మీరు ఇది గుర్తుంచుకోరు. కొంతమంది ఆ రోజు పలానక్క నన్ను ఏమందంటే ఆ మాట చచ్చిందాక మర్చిపోవద్దు. వినండి. ఎప్పుడు ఏం మోసుకొని వెళ్ళాలి? చెప్పాలి, ఏం మోసుకొని వెళ్ళాలి? ఎప్పుడు శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధిలో నుంచి మనం మోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు పౌలు దగ్గర అబ్రహాం ఇంట్లో నుంచి ఏం తీసుకొని వెళ్ళాడు ఎలియాజరు? అసలండి లాబానుతో మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు ముందు నా యజమానుడైన అబ్రహాము ఏమంటున్నాడు? వినపడలేదు సార్. ఆ అధ్యాయంలో ఎక్కువగా నా యజమానుడైన అబ్రహాము. ఎలియాజరు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఏం యజమానుడంటే శారమ్మ కన్ను కప్పి ఆగమనం చేసుకున్నాడు. ఇదిగో లాబానా, ఇదిగో బెతుయేలు మీ అక్కకి ఎసరు పెట్టాడు, అక్కడ శారమ్మకి ఎసరు పెట్టాడు. ఏం మసలోడే కానీ ఏమి యజమానుడండి? నా జీతం పెంచి 10 సంవత్సరాలు అవుతుంది. ఏం యజమానుడండి? ఎరాస్మెంట్ అమ్మమ్మమ్మమ్మో. అసలు ఆమె పేరే శారాయి అంటే ఈ ఇంట్లో ఇవన్నీ జరిగి ఉంటాయా జరిగి ఉండవా? అబ్రహాం ఇంట్లో ఇవన్నీ జరిగి ఉంటాయా జరిగి ఉండవా?